నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు నీళ్లు లేక అడుగంటిపోతున్నాయని అందులో పేర్కొన్నారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితికి వచ్చాయని అన్నారు. గతేడాది ఆగస్టులో ఆయా జలాశయాల్లో నీటి నిల్వ ఉందని చెప్పారు. కానీ ప్రస్తుతం నీటిలో చాలా తక్కువ నీరు ఉందని తెలిపారు. వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, పంటలు వేయాలా వద్దా అనే సందిగ్ధ వారిలో నెలకొన్నదని వివరించారు. మధ్య మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని హరీష్ రావు కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు నీళ్లు లేక అడుగంటిపోతున్నాయని అందులో పేర్కొన్నారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లో నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితి వచ్చాయని అన్నారు. గతేడాది ఆగస్టులో ఆయా జలాశయాల్లో నీటి నిల్వ ఉందని చెప్పారు. కానీ ప్రస్తుతం వీటిలో చాలా తక్కువ నీరు ఉందని తెలిపారు. వర్షాలు రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, పంటలు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో వారిలో నెలకొన్నదని విమర్శించారు. మధ్య మానేరు నుంచి నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని హరీష్ రావు కోరారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ రాశారు. ముఖ్యంగా నీటిపారుదల ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో వాటిని నింపాలి. అందులో ఉన్న నీరు ప్రస్తుతానికి అడుగంటిన పరిస్థితి ఉంది. రైతులు ఇటు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది ఆస్కారం ఉంది, అదేవిధంగా తాగునీటికి కూడా ఇబ్బంది ఏర్పడే ఆస్కారం ఉందని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే గోదావరి నుంచి ఇప్పుడు ఎల్లంపల్లి వద్ద గాయత్రి పంప్ హౌస్ లిఫ్ట్ చేసి మిడ్ మానేర్ లో వాటర్ స్టోర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచే ఇటు ఏవైతే రిజర్వాయర్లు ఉన్నాయో, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, వీటిని అక్కడి నుండే లిఫ్ట్ చేసి వీటిని నింపాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితి కూడా హరీష్ రావు ఈ లేఖలో వివరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆగస్టు నెలలో రిజర్వాయర్ లో, అంటే గత ఏడాదికి పోలుస్తాయనే లెక్కలు కూడా మెన్షన్ చేస్తుంది. దాదాపు గతంలో అనంతగిరి రిజర్వాయర్ లో 3.32 టీఎంసీల నీళ్లు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు మాత్రమే ఉందని చెప్పి పేర్కొన్నారు. రంగనాయక సాగర్ లో 2.38 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు మాత్రమే, మల్లన్న సాగర్ లో 18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్ లో 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గం మిడ్ మానేర్ నుంచి ఖచ్చితంగా లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గోదావరి ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఏదైతే ఇటీవల మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ విజిట్ చేశారో అక్కడ నుండి కన్నపల్లి పంప్ హౌస్ నుండి కూడా లిఫ్ట్ చేసే ఆస్కారం ఉంది. అయితే ఆ నీటిని కూడా లిఫ్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ కోరుతుంది. అయితే ఇప్పుడు ఎల్లంపల్లి దగ్గర ప్రాజెక్టు ఏదైతే డ్యామ్ ఉందో అక్కడ నీరు నిల్వ ఉంది. కొన్ని గేట్లు తెరిచినప్పటికీ గోదావరి ఫ్లో ఉన్న నేపథ్యంలో ఎక్కువ స్థాయిలో నీటిని పంపింగ్ చేసి మిడ్ మానేర్ నింపుకొని మిడ్ మానేర్ నుండి వీటన్నిటిని నింపాలని చెప్పి ఆయన కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వీటి ద్వారా కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. అదేవిధంగా ఇప్పటికీ గతంలో పంటలు ఎండిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ జలాశయాల్లో నీళ్లు లేక ఖచ్చితంగా ఈ రిజర్వాయర్లన్నీ నింపాలని చెప్పి హరీష్ రావు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుతూ బహిరంగ లేఖ రాయడం జరిగింది.
రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.